లచ్చా నూరేళ్ళు బతుకము తమ్మి సచ్చిపోదాము నెత్తురు చిమ్మి వస్తే రాని రాసావుల దొమ్మి సస్తే పోయేది సంకెల తమ్మి వెనకడికెవడో తన ఎన్నుముక నూరంచుల కత్తిగా చేసిన డంట యాది చేసుకో బిడ్డ మన ఎముకలను మన పేగులను వెయ్యంచుల కత్తులు చేయమంటోంది పురుడోసిన గడ్డ అరరే గడ్డి పోస అనుకో ప్రాణం గరిక పోస అనుకో ప్రాణం వెంకగాసు అనుకో ప్రాణం ఉంటేంది పోతేంది అదిగో కొంగు చాపుకోని గొంతుకు ఇనుప గొలుసుతోని ముక్తిని అడుగుతోంది భూమి ప్రాణం ఇస్తేంది చస్తేంది. ఈ సినిమాలో హీరో లేరు, ఈ సినిమాలో స్టార్లు లేరు, ఈ సినిమాలో తెలంగాణ చరిత్ర ఉన్నది. తెలంగాణ చరిత్రను మించిన స్టార్ ఎవరున్నారు ఇక్కడ? ఈ సినిమాకి సంబంధించి మా ఊరికి పోతే ప్రమోషన్ చేయడానికి ఎలక్షన్ కమిషన్ కోడ్ అడ్డం వచ్చింది. ఎలక్షన్ కమిషన్కి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇది ఏదో ఒక వ్యక్తినో, ఏదో ఒక కులాన్నో, ఏదో ఒక మతాన్నో, ఏదో ఒక ప్రాంతాన్నో దృష్టిలో పెట్టుకొని తీసిన సినిమా కాదు. ఇది భావితరాల కోసం, ఇది భావితరాలకు తెలియాల్సిన అవసరం ఉందని, ఈరోజు మనం బతికి ఉండడానికి కారణమైనటువంటి, స్వేచ్ఛగా వాయువులు పీల్చుకొని బతికి ఉండడానికి కారణమైనటువంటి, మన కోసం ప్రాణాలు అర్పించినటువంటి వీరుల త్యాగాలు ఏవైతే ఉన్నాయో అవి తెలుసుకోవడం కోసం తీసినటువంటి సినిమా ఇది. ఇది మన తాత గురించి స్మరించుకోవడం, మన అమ్మమ్మ గురించి స్మరించుకోవడం, మన నాన్నలు మన అమ్మమ్మలు మనకు ఇచ్చినటువంటి ఒక గొప్ప చరిత్రని, మనం ఈరోజు బతికి ఉండడానికి కారణమైనటువంటి గొప్ప చరిత్రను తెలుసుకోవడానికి తీసిన సినిమా ఇది. మరొక రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నా ఇక్కడ నుంచి నేను. తెలంగాణకు సంబంధించి ఈ సినిమా తీసాము, తెలంగాణకు సంబంధించిన సినిమా మాత్రమే కాదండి, ప్రపంచంలో బొలీవియాలో అలాగే క్యూబాలో యుద్ధం చేసినటువంటి, అక్కడి ప్రజల కోసం పోరాటం చేసినటువంటి చేగువేరా గురించి ప్రపంచంలో ప్రతి దేశంలో పుస్తకంలో ఒక పాఠం లాగా చదువుకుంటున్న మనం అందరం, ఎక్కడో పుట్టి పెరిగిన ఒక సోక్రటీస్ గురించి, ఒక మావో గురించి, ఒక లెనిన్ గురించి పుస్తకాల్లో చదువుకొని తెలుసుకుంటున్న మనం మన చరిత్రను మరిచిపోయాం. కాబట్టి మన చరిత్రను ప్రపంచానికి తెలియజేయడం కోసం, ప్రపంచ వేదిక మీద ఈ సినిమాను చూపించడం కోసం తీసిన సినిమాని సపోర్ట్ చేయవలసిందిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నా. ఈ సినిమాని మన రాష్ట్రంలోనే కాదు, ఈ దేశంలో ప్రతి రాష్ట్రంలో ప్రతి వేదిక మీద ప్రదర్శించడానికి మీరందరూ సహకరించాల్సిందిగా కోరుతున్నాను, మీరందరూ సపోర్ట్ చేయవలసిన కోరుతున్నాను. ఈ సపోర్ట్ మీరిచ్చే బలం, మీరిచ్చే బలగం ఈ దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి దగ్గరికి చేరి ఈ దేశం మొత్తానికి ఈ సినిమా చూపించి, ఎలా అయితే భారతదేశంలో తెలంగాణ, హైదరాబాద్ విమోచనం ఎలా అయితే అయ్యిందో భవిష్యత్ తరాలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని నేను అందరికి రిక్వెస్ట్ చేస్తున్నా. ఈ విషయాన్ని మీడియా మిత్రులందరూ ఇది ఒక ఆవేశంతో కాదు, ఇది ఆలోచనతో చెప్తున్న విజ్ఞప్తిగా తీసుకోవాల్సిందిగా మనవి చేస్తూ, దీన్ని మీరందరూ ఎవరైతే సోషల్ మీడియాలో సినిమా చూసి చాలా బాగుందని వీళ్ళు మాట్లాడుకుంటున్నారు తప్ప, థియేటర్కి వచ్చి ఈ సినిమాను చూడడానికి చాలా మందికి టైం దొరకట్లేదు. టైం దొరకాలంటే గుడికి వెళ్ళడానికి టైం దొరుకుతుంది, లేదంటే ఏదైనా ఆడంబరాలు చేసుకోవడానికి టైం దొరుకుతుంది. మన వాళ్ళు వీరులు చేసినటువంటి త్యాగాల విలువ మీకు తెలియట్లేదు కాబట్టే మీరు ఇవాళ థియేటర్ దాకా రాలేకపోతున్నారు. దయచేసి మీరు సినిమాకి రండి. ఈ సినిమా చూడాల్సిన అవసరం ఎందుకుందంటే, మనకు జన్మనిచ్చిన అమ్మ గర్వపడాలంటే ఈ సినిమా చూడాలి, మనకు జన్మనిచ్చిన తండ్రి గర్వపడేలాగా ఈ సినిమా చూడాలి, మన ఊరి వాళ్ళందరూ గర్వపడేలాగా, మన రాష్ట్రమే కాదు ఈ దేశం అంతా గర్వపడేలాగా ఈ సినిమా మనం చూడాలి. ఈ సినిమా అలాగే ఇందులో చివరిలో ఇప్పుడు చెప్పినవన్నీ మీ అందరికి ఏమనిపిస్తుందంటే, ఎందుకు ఇంతలా మాట్లాడుతున్నాడు, ఎందుకు ఇంతలాగా అగ్రెసివ్గా మాట్లాడుతున్నాడు, ఏంటిది నోరుందని పారేసుకుంటున్నాడా, నోరుందని బతికిస్తున్నాడా అని అనుకుంటున్నారేమో. 600 రాజ్యాలను ఒకే జెండ నీడలోన నిలిపిన రణ ఉక్కు మనిషి సర్దారుకు జిందాబాద్, సరదారుకు జిందాబాద్.
యోధుల మర యోధులకు జిందాబాద్, యోధుల మర యోధులకు జిందాబాద్, ఉటుక తప్ప చావులేని వీరులార జిందాబాద్, చావు కూడా పుట్టుక అన్న ధీరులార జిందాబాద్, షోయబుల్లా దొడ్డి కొమురయ్య షేకు బందగీ జిందాబాద్. వేల మంది ఆత్మార్పణం ద్వారా కొన్ని మంది మహిళలు, కొన్ని వేల మంది పిల్లలు, కొన్ని వేల మంది మన అక్కలు చెల్లెళ్ళ ఆత్మార్పణం ద్వారా సాధించుకున్నటువంటి స్వాతంత్రంలో ఇవాళ మనందరం స్వేచ్ఛా వాయువులు పీలుస్తూ మన బిడ్డల కోసం, మన భవిష్యత్తు కోసం బతుకుతున్నాం. అలాంటి వారందరిని స్మరించుకోవడం అంటే, అలాంటి వారందరిని మనం గుర్తు చేసుకోవడం అంటే అది మనం చేసుకున్న పూర్వజన్మ సుకృతం, మన జన్మకు లభించిన అదృష్టం, ఈ జన్మకు దొరికినటువంటి ఒక అద్భుతం. దయచేసి ఈ సినిమా విషయంలో నేను ఎవరిని ఎప్పుడు అనలేదు ఒక మాట, కానీ ఒక మాట మీడియా మిత్రులు అడుగుతున్నాను. సార్, మీరు లేకపోతే, మీరు వారధిగా పని చేయకపోతే, మీరు మా మధ్య లేకపోతే మేము లేమండి. మేము ఎంత సినిమా తీసినా, మేము ఎన్ని పాటలు, ఎంత గొంతు చించుకున్నా, ఎంత గుండెలు బాదుకున్నా, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామని ప్రగలాలు పలికినా కూడా నమ్మడానికి కానీ జనాలు రెడీగా లేరు. కానీ నమ్మించడానికి, నిజం ఇది అని చెప్పడానికి మీకు మాత్రమే చేతిలో ఉంది, మీకు మాత్రమే చేతిలో ఉంది, మీకు మాత్రమే ధైర్యం ఉంది. అది మాకు తోడుగా రావాలని, మీ బలమే మాకు బలగం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ పూన మోపోలే కట్టుకున్న తల్లి ఒళ్ళోకి నీవెప్పుడొస్తావో, రేపు మాపనకుంట యుద్ధం చేసే అమ్మ పాలెప్పుడు నీకు ఇస్తదో, రాకాసులు ఇసిరే రజాకార్ల ఈటే అమ్మ రొమ్మున దిగుతున్నదో, ఆ రాకాసులు ఇసిరే రజాకార్ల ఈటే అమ్మ రొమ్మున దిగుతున్నదో, నీ పేగుల్ని మెడకేసుకున్నదో, కాశీం రజ్వీని నేనంటున్నదో, నైజాం రాజ్య హింస జరుపుతున్నదో. బిడ్డలారా, పోతు గడ్డ మీద భూమి బిడ్డలారా పోతున్నారా, రేపు పొద్దుగాల ఏగు సుక్కలోలే మేల్కొంటారా. పోతు గడ్డ మీద భూమి బిడ్డలారా నిద్రపోతున్నారా, రేపు పొద్దుగాల ఏగు సుక్కలోలే మేల్కొంటారా. దింపుడు కళ్ళల్లా మిమ్ములను దింపిలే బిడ్డ అని అంటున్నాము, ముద్దాడి మిమ్మల్ని భూతల్లి డొక్కల్లో పక్కేసి పడుకోబెడుతున్నాము. పిడికిళ్ళు మూసిన మీ అర చేతుల శపథమేందో తెలుసుకున్నాము, తెరిసిన కనుగుడ్లు చూపించే తువ్వల్లో మేము కూడా దండు కడుతాము, వరుసగా బబ్బది పడుతాము, మీరు వదిలిన బందుకు పడుతాము. బిడ్డలారా, పోతు గడ్డ మీద భూమి బిడ్డలారా నిద్రపోతున్నారా, రేపు పొద్దుగా ఏగు సుక్కలోలే మేల్కోరా. మనస్ఫూర్తిగా తప్పులు మాట్లాడితే క్షమించి, అదే మనస్ఫూర్తిగా మమ్మల్ని మీరు ఆశీర్వదించవలసిన కోరుకుంటూ, ఎక్కువ సమయం తీసుకుని మీడియా